హైదరాబాద్ వేదికగా 5 రోజుల పాటు జాతీయ ఉద్యానవన వ్యవసాయ ప్రదర్శన నేటి నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న 140కి పైగా నర్సరీ, సేంద్రియ, పండ్ల, ఆకుకూరలు, పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్ల స్టాళ్లు కొలువుతీరనున్న ఈ ప్రదర్శనను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో నర్సరీ మేళా జరగనుంది. బోన్సాయి, రుద్రాక్ష, ఔషధ మొక్కలు, ఇండోర్, అవుట్డోర్ ప్లాంట్స్, విదేశీ పూల మొక్కలు, సేంద్రియ ఎరువులు, చిరుధాన్యాల ఉత్పత్తులు కనువిందు చేయనున్నాయి. హైదరాబాద్ నగరవాసులు నర్సరీ మేళాను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని, అరుదైన మొక్కలు కొనుగోలు చేయాలని స్టాళ్ల యజమానులు విజ్ఞప్తి చేశారు. అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి దీనికి ఇనాగ్రేషన్ చేస్తారు. ఈ ఎగ్జిబిషన్ కూడా ప్రతిసారి మన ఎగ్జిబిషన్ గ్రోత్ మంచిగా తీసుకుంటుంది. ఈసారి కూడా చాలా మంచి గ్రోత్ తీసుకొని బుకింగ్ అయితే చాలా మంచి స్టాల్స్ ఇక్కడ వచ్చినాయి. ఇప్పుడైతే మనం చెప్పొచ్చు కన్యాకుమారి నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దీంట్లో మన దగ్గర వచ్చేటివి పూనా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినాయి, కర్ణాటక నుంచి వచ్చినాయి. ఇదంతా వచ్చేసింది. ఇప్పుడు సరుకులు వస్తున్నాయి. రేట్లు కూడా చాలా తక్కువ దొరుకుతాయి మనకు. ఇది ఇండోర్ ప్లాంట్, అవుట్డోర్ ప్లాంట్, క్యాక్టస్, సెక్యులెంట్స్, అడేనియం, బోన్సాయిస్ ఇవన్నీ ఇక్కడ అందుబాటులో మనకు ఉంటాయి. ये रुद्राक्ष हमारी स्पेशल हमारा ट्री है रुद्राक्ष. ये शंकर को चढ़ाया जाता है और गले में भी पहनते हैं इसको. इसका 6 या 7 मंथ में इसको आ जाते हैं ఫ్రూట్స్ उसके 5000 से 6000 तक लाए. ఇక్కడ 5 రోజుల దాకా ఎగ్జిబిషన్ ఉంటుంది. సో మనకి మొక్కలు చాలా ఇంపార్టెంట్. పల్లెలు పట్టణాలు అయిపోయాయి. ఇప్పుడు కాలుష్యం ఎక్కువైపోయింది. ఎక్కడ నాటుకుందామంటే జాగా లేదు. వృక్షో రక్షతి రక్షతాం అంటే వృక్షాన్ని నువ్వు రక్షిస్తే నిన్నది మిమ్మల్ని కాపాడుతుందని. పాట్స్, ఫర్టిలైజర్స్ అన్ని ఆర్గానిక్వి కూడా దొరుకుతాయి మీకు. అంతేకాదు ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆల్మోస్ట్ 140+ స్టాల్స్ అండి. అంటే ఆల్ ఓవర్ ఇండియా నుండి మన దగ్గరకు వచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇంతకంటే మంచి అవకాశం నేను అనుకోవడం ఎవరికి దొరకకపోవచ్చు. గడుపుతుంటే ఆహ్లాదకరము, స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. ఇవాళ రేపు మొక్కలతో కూర్చొని యోగా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా ఆక్రమిస్తుంది. సో ఇలాంటివన్నిటికీ ఉపయోగపడేది ఈ హార్టికల్చర్ ఎగ్జిబిషన్ అండి.